కడప జైలుకి ఎన్ఐఏ అధికారులు వచ్చారు. ఆ మధ్యన దేశంలోనే తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటిది, అట్లా కడప జిల్లాలో బయటపడ్డటువంటిది. అరెస్ట్ అయినటువంటి అంటే రాయచోటి దగ్గర ఉన్నటువంటి ఒక ఉగ్రవాది తమిళనాడులో అరాచకాలు చేసొచ్చి ఇక్కడ చేస్తూ, ఇక్కడ ప్రశాంతంగా ఉండిపోతూ, తన సోదరుడితో సహా అరాచకాలు చేసొచ్చి ఇక్కడ ఉండిపోతూ, మళ్ళీ ఈ మధ్యన తీవ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి యువతని అట్రాక్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో అబూబకర్ అనే ఆ దుర్మార్గుడి యొక్క భార్య సైరాబానుని ఇప్పుడు పీటీ వారెంట్ మీద రాయచోటిలో ఉన్న అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాది అబూబకర్ భార్య కడప జైల్లో ఉంటుంది. పీటీ వారెంట్ మీదన కస్టడీలోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. జూలై 1 రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇద్దరు అరెస్ట్ కావడం. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇద్దరు కూడా తమిళనాడు ఐబీ అధికారులు ట్రేస్ చేశారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులని భార్యలకు కూడా ఈ నేరాలతో సంబంధం ఉంది. అరెస్ట్ చేసి కడప జైలుకి తరలించారు. అప్పుడు కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరినీ కూడా సిద్దికి భార్య పేరేమో సైరాబాను, మహమ్మద్ అలీ భార్య పేరేమో షమీం. ఇవాళ ప్రస్తుతం అబూబకర్ భార్య సిద్దికీని ముందు అదుపులోకి తీసుకున్నారు. అబూబకర్ సిద్దికి భార్య సైరాబానుని కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను విచారించి విజయవాడకి తీసుకెళ్లి ఎన్ఐఏ అధికారులు విచారించి అక్కడి నుంచి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా విచారించబోతున్నారు.